మోదీ జిన్పింగ్ భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ చైనా మధ్య మంచి వ్యాపార సంబంధాలే కాకుండా ఒకవైపుగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అయింది. ఎవరిని చూసైతే పాకిస్తాన్ ఎగిసిపడిందో, ఎవరిని చూసైతే పాకిస్తాన్ మిడిసిమిడిసిగా ప్రవర్తించిందో, ఎవరిని చూసైతే పాకిస్తాన్ రెచ్చిపోయిందో, ఇప్పుడు ఆ దేశమే భారత్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తోంది. భారత్ నువ్వే నా మంచి మిత్రుడు అంటోంది. భారత్ చెప్పినటువంటి ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి చైనా చెప్తోంది. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీతో అటు చైనా ప్రధాని జిన్పింగ్ భేటీ అవడం మనం చూస్తూ ఉన్నాం. సో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. నిజంగా ఇది ఒక అద్భుతమైన ఘట్టమని చెప్పాలి. చైనా భారత్ మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా అక్సాచిన్, ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లోని ఉన్నటువంటి ఒక భారత భూభాగంలో భాగమైనటువంటి ఒక ప్రాంతాన్ని భారత్ నుంచి ఎప్పుడైతే చైనా ఆక్రమించిందో, చైనా నుంచి కొంతమంది చొరబాటుదారులు భారత్లోకి ఎంట్రీ ఇస్తూ ఆర్మీ జవాన్లపై దాడి చేశారు. అప్పటి నుంచి రోజు రోజుకి యుద్ధం ముదురుతూ వెళ్తుంది. ఇదే క్రమంలో ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్, అంతకంటే ముందు పాకిస్తాన్ కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడి పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్పడిపోయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే, ఆపరేషన్ సింధూర్లో మన వైపు నుంచి చాలా భీకరంగా దాడులు కొనసాగుతున్నటువంటి ఈ దరిమల అటు చైనా కూడా పాకిస్తాన్కి సహకరించి ఆయుధ సామాగ్రిని, మిసైల్స్ని, డ్రోన్స్ని అందించి భారత్పై దాడికి సహకరించింది. పాకిస్తాన్ ఒక రకంగా మిడిసిపడింది, పాకిస్తాన్ రెచ్చిపోయింది. పాకిస్తాన్ చైనా ఒకదింపుడు చర్యలతో కొంత మేమే చాలా గొప్పోళ్ళం, మా అంతటి వాళ్ళు లేనట్టుగా అహంకారపూరితంగా ప్రవర్తించి దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఏమైపోయింది? ఆ చైనా వస్తువులు ఎలా అయితే ఉంటాయో, చైనా రాకెట్లు, చైనా మిసైల్స్, చైనా ఫైటర్ జెట్స్ మొత్తం కూడా అది సెకండ్ హ్యాండ్ అరేక్ మాల్లా ఉండిపోయి హిమాచల్ ప్రదేశ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో పడిపోతే మన భారతీయులు వాటితో రాకెట్ ఆటలు ఆడుకున్నారు. మోసుకెళ్ళి వాటితో వివిధ ఐరన్ మెటల్ కదా, సో వివిధ వస్తువులు కూడా తయారు చేయించుకున్నట్టుగా కొన్ని మీమ్స్లో కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సో ఇప్పుడు చైనా ఏమైపోయిందని అంటే భారత్కి మరింత దగ్గరైంది. పాకిస్తాన్ని చెంపపై చెల్లు అనిపించింది. ఒరే వెదవా, నేను నీకు సపోర్ట్ చేస్తే నువ్వు వెళ్ళి మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర కాళ్ళ కాడ మోకరిల్లిపోతావా? అమెరికాకు నాకేదో విభేదాలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో నేను కూడా కొన్ని దేశాలను చేరదీయాలి కదా, అమెరికా లాంటి అగ్రరాజ్యంతో పోటీ పడాలి కదా అని చెప్పి నువ్వు పిచ్చి కుక్కవని తెలిసిన, పాకిస్తాన్ ఓ పిచ్చి కుక్క అని తెలిసినా, పాకిస్తాన్ ఒక దుర్మార్గుడు, దుష్టుడు, నయవంచకుడు అని తెలిసినా కూడా అరే పోనీలే ఈ కుక్క నా దగ్గర ఉంటుంది కదా, నాకు కాపలాగా ఉంటుంది కదా అని చెప్పి పెంచి పోషించుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ ట్రంప్ దగ్గర సహవాసాలు చేస్తున్నావు, ట్రంప్ దగ్గర నీ ఆటలాడుతున్నావు అని చెప్పి చైనా కూడా పాకిస్తాన్ని పక్కన పెట్టి భారత్తో దోస్తీ స్టార్ట్ చేసింది.